ఈరోజు వైశాఖ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య, శనైశ్చర జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అమావాస్య తిథి శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైంది. అందులోనూ శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. విష్ణుప్రియమైన వైశాఖ మాసంలో వచ్చే శని అమావాస్య కాబట్టి ఇది ఇంకా శక్తివంతమైంది. అందులోనూ ఈరోజు శనైశ్చర జయంతి, శని భగవానుడి పుట్టినరోజు కాబట్టి మరింత ప్రాధాన్యత కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే శని అమావాస్య శనైశ్చర జయంతి కాబట్టి ఈరోజు చేసే శని సంబంధమైనటువంటి ఏ విధి విధానాలైనా సరే జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తాయి. ప్రధానంగా శని భగవానుడు స్తోత్రప్రియుడని పురాణాల్లో చెప్పారు కాబట్టి దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని చదువుకోండి, లేదా శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని శ్రవణం చేయండి. ఈ స్తోత్రంలో శని భగవానుడు శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఏ విధంగా కాపాడతాడో వర్ణించడం జరిగింది. కాబట్టి అన్ని రకాలైన శని సంబంధమైన అనారోగ్య సమస్యలు, ప్రత్యేకంగా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ వేళ్ల మధ్యలో ఒరుపులు, ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఈరోజు చదివే శని వజ్రపంజర కవచ స్తోత్రం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ప్రధానంగా శనైశ్చర జయంతి, శని అమావాస్య సందర్భంగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎవరికైనా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ ఈరోజు ఆవ నూనెను దానంగా ఇవ్వండి. దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటికి సమీపంలో కానీ ఆవ నూనె సీసాను దానంగా ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానం ఇచ్చేటప్పుడు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అని మనసులో స్మరించుకుంటూ ఆవ నూనె దానం ఇవ్వండి. అలాగే అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి నల్ల నువ్వులు ఈరోజు శని భగవానుని స్మరించుకుంటూ దానం ఇవ్వండి. అదేవిధంగా శని భగవానుడి సంపూర్ణమైన ఆశీస్సులు కలిగి జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగిపోవాలంటే నలుపు రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వండి. దేవాలయ ప్రాంగణంలో ఉన్న పండితులకు కానీ, పూజలు చేసే వాళ్ళకు కానీ, ఇంటికి సమీపంలో ఉన్న వాళ్ళకు కానీ శని అమావాస్య, శనైశ్చర జయంతి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి శనైశ్చరుని స్మరించుకుంటూ నలుపు వస్త్రాలు దానమిస్తే అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే ఒక ప్రమిదలో నూనె పోసి ఆ నువ్వుల నూనెలో మీ ప్రతిబింబం చూసుకొని దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ఆ ప్రమిదలో ఉన్న నూనెలో ఒత్తులు వేసి దీపం వెలిగించటం, లేదా ఆ నూనెను దానం ఇవ్వటం చేసినా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసినా, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా కూడా విశేషంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే శని భగవానుడికి రాళ్ల ఉప్పు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అలాగే శని భగవానుడికి జమ్మి ఆకులంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర రాళ్ల ఉప్పు కానీ, జమ్మి ఆకులు కానీ ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు, దానాలు ఇచ్చుకోవటం వీలు కాని వాళ్ళు, దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలోనే శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, శనికి ఇష్టమైన అంకె 8 కాబట్టి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించుకోండి. ఈ దీపం కూడా శనిహోరా కాలంలో వెలిగిస్తే చాలా మంచిది. అంటే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ దీపం వెలిగిస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని,
కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని భగవానుడి పీడలకు గురవుతున్న వాళ్ళందరూ కూడా ఈ విధి విధానాలు పాటించండి. గోపూజ కూడా చాలా గొప్పది. శని అమావాస్య సందర్భంగా గోపూజ చేయటం, గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోమాతకు గ్రాసం తినిపించడం ద్వారా కూడా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. కపిల గోవుకి ఈరోజు ప్రదక్షిణలు చేసి ఆహారం తినిపించడం ద్వారా కూడా శని ప్రసన్నుడై సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ అమావాస్య, శని అమావాస్య, శనీశ్వర జయంతి కలిసి రావటం చాలా అపూర్వం అని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శనిగ్రహ దోషాలు జాతకపరంగా, గోచారపరంగా తొలగింపజేసుకొని విశేషంగా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రులు కండి.